మిడిల్ ఈస్ట్లో యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన వంటగదిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. దూరంగా ఎక్కడో జరుగుతున్న యుద్ధం భారత్పై ఎఫెక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో గ్యాస్ కష్టాలను పీక్ స్టేజ్కు చేర్చింది. గల్ఫ్ యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో నేటి నుంచి నగరం మొత్తం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. అటు ఐటీ ఉద్యోగుల నుంచి ఇటు రోజువారీ కూలీల వరకు ప్రతి ఒక్కరికి ఫుడ్ కష్టాలు తప్పేలా లేవు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ సప్లై చైన్ దెబ్బతినడంతో భారత్కు వచ్చే దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దీంతో లోకల్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల లభ్యత దాదాపు జీరో అయిపోయింది. బెంగళూరు వంటి మెట్రో సిటీలో వందల కొద్దీ హోటళ్లు రోజు వేలాది మందికి ఆకలి తీరుస్తుంటాయి. కానీ ఇప్పుడు వంట చేయడానికి గ్యాస్ దొరక్క హోటల్ యజమానులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. స్టాక్ ఉన్న కొద్దిపాటి సిలిండర్లు కూడా అయిపోవడంతో గ్యాస్ లేనిదే వంటలు చేయడం సాధ్యం కాదని యజమానులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల భారంతో సతమతమవుతున్న వారికి ఇప్పుడు గ్యాస్ దొరక్కపోవడం గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తీసుకున్న నేటి నుండి బంద్ నిర్ణయం నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉంటూ హోటల్ తిండిపైనే ఆధారపడే లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్, బ్యాచిలర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హోటళ్లు మూతపడితే వాళ్లకి భోజనం దొరకడమే పెద్ద టాస్క్ కానుంది. కేవలం కస్టమర్లే కాదు, ఈ హోటల్ రంగంపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది వర్కర్లు, క్లీనర్లు, సప్లయర్లు, ఇక ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేసే వేల మంది బాయ్స్ ఉపాధి ప్రమాదంలో పడింది. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాక్స్ విడుదల చేయకపోతే ఈ ఎఫెక్ట్ కేవలం బెంగళూరుకే పరిమితం కాకుండా చుట్టుపక్కల నగరాలకు కూడా పాకే ప్రమాదం ఉందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి బెంగళూరులో ఫుడ్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి కనిపిస్తోంది. హోటల్ యజమానులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు, గ్యాస్ లేదు, మేము వంట చేయలేమని. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, లేదంటే ఈ సంక్షోభం మరింత ముదురుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మార్గాల్లో రవాణా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ధం ఒకవైపు దేశాల మధ్య జరుగుతుంటే ఆ మంటలు ఇప్పుడు సామాన్యుడి వంటగదిని కాల్చేస్తున్నాయి. రేపటి నుండి హోటళ్లు తెరుచుకుంటాయా, లేక గ్యాస్ లేక నగరం మొత్తం ఆకలితో అలమటించాల్సి వస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. విదేశీ యుద్ధం, స్వదేశీ ఆకలి, ఈ రెండింటి మధ్య నలుగుతున్న సామాన్యుడికి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటో వేచి చూడాలి.